సో, 'చిరంజీవి' గారి కోసం, 'పవన్ కళ్యాణ్' గారి కోసం కథ రాసుకున్నారని మెటీరియలైజ్ అవ్వడం ఒక్కటే బ్యాలెన్స్ ఉండిపోయింది అనేది ఒకటి విన్నాను నేను. సో, ఇది అవునండి. నిజమేనా? మీరు నిజమే. ఆళ్ళిద్దరి కోసం కథ రాసారా? నిజమే. హ్మ్. ఫస్ట్ చిరంజీవి గారి నుంచి వస్తా. హ్మ్. చిరంజీవి గారేంటంటే ఫస్టు "నువ్వు డైరెక్టర్ అవుతావు సముద్ర. చాలా పెద్ద డైరెక్టర్ అవుతావు" హ్మ్. అని ఫస్ట్ నన్ను బ్లెస్ చేసింది చిరంజీవి గారు. ఓకే. ఏ సినిమాకి? 'హిట్లర్' అనే సినిమాకి. హ్మ్. దానికి నేను అసోసియేట్ డైరెక్టర్‌గా వర్క్ చేశాను. హ్మ్. సుబ్బయ్య గారు డైరెక్టర్. హ్మ్. ముత్యాల సుబ్బయ్య అది గారు. చేసేటప్పుడే చిరంజీవి గారు నన్ను బాగా ఎంకరేజ్ చేస్తూ, "నువ్వు మంచి కథ కూడా చేసుకో సముద్ర. నేను చేస్తానని" చెప్పేసి నన్ను హ్మ్. బ్లెస్ చేసి చేశారు. సో, ఆయన కోసం మధ్యలో చేసుకున్న, ఆయనకని చేసుకున్న 2 కథలు అలాగే పెట్టుకొనున్నా. హ్మ్. ఏ రోజుకైనా అది జరిగి సో, తీరిద్దని. స్టిల్ అవి వాడలేదు. వాళ్ళ తీయలేదు. ఓకే. ఆ! ఎందుకు అనుకుంటానంటే నేనెప్పుడు ఇది జరిగిద్ది, ఇది చెయ్యాలనుకుంటే అది జరిగి తీరింది. హ్మ్. అలా చేసుకుంటూ వచ్చా. అది జరిగిద్ది. హ్మ్. సో, కాబట్టి ఆయనకని చెప్పిన సబ్జెక్ట్ అలా ఉండాల్సిందే ఓకే. అని అలా పెట్టుకొనున్నా. హ్మ్. ఆ కథని సూపర్ గుడ్‌లో ఓకే చేసున్నారు. ఓకే. ఆల్రెడీ ప్రొడ్యూసర్స్ బ్యానర్‌లో రెడీ. ఓకే అయిపోయింది కథ. హ్మ్. ఫస్టు పెద్దాయనకి ఆయనకి చెబుదాం. లేదంటే తర్వాత వేరే ఎళ్దాం హ్మ్. అని చెప్పారు. సో, అందుకని మా సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్‌లో హ్మ్. అదొకటి బ్లాక్ చేసి ఉంచాం. ఇంకో కథ గూడా బ్లాక్ హ్మ్. చేసి ఉంచాం. 2 కథలు ఓకే అయిపోయున్నాయి. 'చిరంజీవి' గారి కోసం చిరంజీవి గారి కోసం ఒకటి. ఒకటి. ఇంకా ఇంకో హీరో బిగ్ కోసం హీరో ఇంకోటి. కోసం ఇంకోటి చేసి ఉంచాం. ఓకే. సో, తర్వాతొచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే, హ్మ్. తొలి ప్రేమ నుంచి నేను కో డైరెక్టర్ ఉన్నప్పటి నుంచి ట్రై చేస్తున్నా. 'కళ్యాణ్' గారి కోసం. కళ్యాణ్ గారి కోసం. హ్మ్. అట్లా అట్లా మా ఈ మధ్యలో జరుగుతా మళ్ళీ 'గబ్బర్ సింగ్‌లో' నన్ననుకోని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు నాతో. హ్మ్. "ఇట్లా ముగ్గురిని అనుకున్నాం సముద్ర. ఇట్లా 'హరీష్ శంకర్' చేస్తున్నాడమ్మా అది" అని చెప్పేసి మనం చేద్దాం అని చెప్పారాయన. ఓకే. సో, ఆయనంటే కూడా నాకు చాలా గౌరవం. హ్మ్. సో, అందుకనేంటంటే ఆయనతో కూడా జరిగి తీరిద్ది. హ్మ్. పవన్ కళ్యాణ్ గారు ఎంత పొలిటికల్‌లోకెళ్ళినా హ్మ్. కానీ యాజ్ ఏ ఆడియన్స్‌గా, యాజ్ ఏ అభిమానించే ఒక అభిమానిగా, డైరెక్టర్‌గా హ్మ్. అలాంటి మాస్ హీరోలు దొరకరు, పుట్టరు. అది ఇప్పుడు ఇద్దరిలో మంచి మాస్ అపీల్ ఉంది. ఇద్దరు మాస్‌లో ఉన్న క్రేజ్ మామూలు వాళ్ళిద్దరికి స్టార్సే కాదు సార్. అసాధారణం. సినిమాని ఒక లెవెల్‌కి తీసుకెళ్ళిన హీరోలు. హ్మ్. అటువంటి వాళ్ళతో సినిమా చేయటం అంటే డెఫినెట్ అదృష్టం. అండ్ మాస్ పర్సన్ మీకు బాగా తెలుసు. నేను నేను ఎలా మాస్ చేయాలో మీకు డైరెక్టర్‌ని. బ్రహ్మాండంగా చూపించగలరు. నన్ను చిరంజీవి గారు కూడా "ఏం మాస్ డైరెక్టర్" అంటారు. అంటారా? అంటారు చిరంజీవి గారు కూడా. హ్మ్. డైరెక్టర్ అయినా కలిసాను. హ్మ్. అదే పదంతో పిలిచేవాడు. హ్మ్. నన్ను "సముద్ర" హ్మ్. ఎరా అంటాడు. హ్మ్. అంత చనువు ఉంది. చనువు. అన్నయ్య అనేవాడిని నేను హ్మ్. చిరంజీవి గారిని. సో, అందువల్ల నన్ను నాగేంద్ర బాబు గారిని కూడా నేను అన్నయ్య అనే పిలుస్తా. హ్మ్. ఆయన కూడా "అమ్మా సముద్ర" అంటారు. హ్మ్. ఆయన అన్నయ్య అంట. పేరుతో పిలవరు. పిలవలేను. అదే సో, అలవాటయిపోయింది. అట్లా అన్నమాట. హ్మ్. అట్లా వాళ్ళు ఆ ఫ్యామిలీ తోటి అట్లా సో, గుడ్ బాండింగ్ ఉంది. బాండింగ్ సో, ఉంది. క చి 'చిరంజీవి' గారు, 'పవన్ కళ్యాణ్' గారితో సో, ఒకటి ఫిక్స్ అయ్యున్నారు. హ్మ్. తర్వాత 'చరణ్' గారు, 'సాయిధరమ్ తేజ్' చరణ్ గారు గారు, సాయి వీళ్ళందరూ ధరమ్ ఉన్నారు. తేజతో అస్సలు పరిచయం లేదు నాకు. హ్మ్. అసలు పరిచయం లేదు. వాళ్ళెవరిని కూడా నేను కలవల. ఓకే. కాతే ఒకసారి గామల టచ్ చేశానంతే. హ్మ్. మామూలుగా కలిసాను అంతే. హ్మ్. హ్మ్. ప్రాజెక్టుల పరంగా గానీ, ఇంకో పరంగా ఎళ్లి కలవల ఓకే. ఆ ఇద్దరినసలు. హ్మ్. హ్మ్. మిగతా వాళ్ళతో పరిచయం లేదసలు. ఓకే. ఇప్పుడు 'అక్కినేని ఫ్యామిలీ', హ్మ్. 'దగ్గుబాటి ఫ్యామిలీ' సో, వీళ్ళున్నారు. సో, వీళ్ళతో ఎప్పుడైనా మీరు ఒక సినిమా చేయాలని అనుకోని ఆగిపోయిన సందర్భం ఏదైనా ఉందా? అంటే అనుకున్నాం. ఆగిపోలేదు గానీ, ప్రాసెస్‌లు జరిగినాయి. హ్మ్. నేను చిరంజీవి గారు చెప్పిన తర్వాత, చిరంజీవి గారి తర్వాత నేను ప్రయత్నించిన హీరో నాగార్జున గారు, హ్మ్. వెంకటేష్ గారు ఇద్దరిని. హ్మ్. ఇద్దరు సముద్రం అంటే మంచోడమ్మా, మనోడమ్మా, మంచోడమ్మా అంటారు. ఇద్దరు అంటారు. హ్మ్. నాగార్జున గారు అంటారు. వెంకటేష్ బాబు అంటాడు. హ్మ్. నేను డైరెక్టర్ కాకముందు దగ్గర దగ్గర 7, 8 సంవత్సరాలు హ్మ్. వాళ్ళతో తిరిగా. ఉంది. సబ్జెక్ట్ చెప్పి హ్మ్. ఇది గాదు సముద్ర ఇంకోటి చేద్దాం అని జెప్పేసి ఇట్లా వెంకటేష్ బాబు దగ్గరికి తిరిగేవాడిని. హ్మ్. నాగార్జున గారి దగ్గరికి తిరిగేవాడిని. సో, ఆ రిలేషన్‌తో ఇప్పుడు గూడా హ్మ్. నన్ను చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. నా 'జయసేన' కూడా హ్మ్. ఆహ్, సాంగ్స్ వెంకటేష్ బాబు జేశాడు, నాగార్జున బాబు జేశాడు, హ్మ్. నాగేంద్ర బాబు గారు జేశారు, హ్మ్. చంద్రబాబు గారు జేశారు. హ్మ్. ఇలా గోపీచంద్ గూడా జేశాడు. సో, ఇట్లా వీళ్ళందరూ జేశారు. బట్ నేను ఎక్కువగా ట్రావెల్ అయ్యి కథ చెప్పి ఎళ్ళిన హీరో మహేష్ బాబు. ఓకే. నా ఫస్ట్ హీరో మహేష్ బాబు. హ్మ్. మహేష్ బాబు హీరో అయిన మూడో రోజు నుంచి నేను ఎంటపడ్డా మహేష్ బాబుతో. హ్మ్. కథ చెప్పి కథ ఓకే చేసేసాడు. హ్మ్. మా ఇద్దరిని పరిచయం చేసినోడు ప్రకాష్ రాజు. ఓకే. ప్రకాష్ రాజు నాకు బాగా ఫ్రెండ్. హ్మ్. అన్న అంటుండు. తను ఫస్టు ఆర్టిస్ట్‌గా ఇంట్రొడ్యూస్ అయ్యే దగ్గర నుంచి హ్మ్. చెన్నైలో. హ్మ్. ప్రకాష్ రాజు మహేష్ బాబుని పరిచయం హ్మ్. చేశాక మహేష్ బాబుకి అప్పుడు నేను డిజైన్ చేసి చూపిస్తే, "సార్ ఇంకా మంచిగా చేయండి సార్ డిజైన్ బావుందని." హ్మ్.
అట్లా చేసిన మహేష్ బాబు కథ కూడా అలాగే ఉంచుకున్నాను. ఓకే. ఎందుకంటే అప్పుడు 2 సార్లు కలిసిన తర్వాత మహేష్ బాబు కూడా అడిగాడు, ఏమండి మనం అనుకున్న ఆ స్క్రిప్ట్ ఉందా అని అడిగాడు. అందుకని ఆ కథను కూడా అలాగే ఉంచా. సో ఇక నుంచి మ్యాక్సిమం నెక్స్ట్ ఇయర్ నుంచి పెద్ద ప్రాజెక్టులు 100% పడతాయి. గ్యారంటీ లైన్ అప్ గ్యారెంటీ లైనప్. ఇక డౌటే లేదు. ఇండస్ట్రీలో నమ్మక ద్రోహం అనే ఒక పదానికి చాలా వెయిట్ ఉంటుంది అవును. కదా. ఎందుకంటే ఇప్పుడు పూరి జగన్నాథ్ గారి లైఫ్లో జరిగింది ఇదే నమ్మక ద్రోహం. దాదాపు 100 కోట్లు పోగొట్టుకున్నారు ఆయన. ఆయన ఓపెన్గా చెప్పిన దాని ప్రకారం ఒక దర్శకుడిగా ఇండస్ట్రీలో ఎవరు సంపాదించినంత సంపాదించారో అంతా పోగొట్టుకున్నారు. సిమిలర్గా మీ లైఫ్లో కూడా జరిగిందని చెప్పేసి, అంటే ఈ నమ్మక ద్రోహం అనే పదం కాకపోతే హ్యూజ్ లాస్ అయితే జరిగింది మీకు. పూరి విషయంలో జరిగింది నమ్మక ద్రోహం కావచ్చు, జరిగిందనేది నేను చూసా ఇంటర్వ్యూలో. నా విషయంలో ఏంటంటే నమ్మక ద్రోహం జరగల. ఓకే. నమ్మక ద్రోహం జరగల. కానీ ఏంటంటే అప్ అండ్ డౌన్స్, అంటే కొన్ని స్వయం కృతారాధాలు అంటారు చూసారా, అలాగే జరిగింది అంటే. ఎందుకంటే నా దగ్గరకు వచ్చిన ప్రొడ్యూసర్ నాతో ఈ లెవెల్ సినిమా చేస్తాడా చేయడా అనేది నేను ఆలోచించుకోవాలి. ఓకే. వచ్చిన వాళ్ళని ఒప్పేసుకునేవాడిని, చేసేవాడిని. తర్వాత ఏంటంటే వాళ్ళు ఆ కథకు తగ్గట్టు తీయలేకపోవటం, ప్రాజెక్ట్ని రాజీ పడి చేసేయటం, అది దెబ్బతినటం, దానివల్ల నేను ఎఫెక్ట్ అవ్వటం. నేను మా ప్రొడ్యూసర్ కూడా దెబ్బతింటారు అంతే కదా. సో బట్ ఏంటంటే ఆ ప్రొడ్యూసర్తో స్టిల్ గుడ్ రిలేషన్. ఎందుకంటే నేను ఎప్పుడు ఏ ప్రొడ్యూసర్ని ఇబ్బంది పెట్టలా. చిన్న మాట తేడా రాదు, డబ్బు దగ్గర తేడా రాదు, చాలా రెస్పెక్ట్గా ఉండేవాడు. ఇప్పటిదాకా నేను అది మెయింటైన్ చేస్తాను. సముద్ర గారి వల్ల కూడా ప్రొడ్యూసర్ ఇబ్బంది పడ్డాడు అన్న విషయం ఎక్కడ బయటికి రాలేదు. ఎందుకంటే వాళ్ళదే ఫ్యామిలీ, మనదే ఫ్యామిలీ, మనల్ని నమ్ముకొని వచ్చి సినిమా తీస్తున్నాడు. సో నా వల్ల ఇబ్బంది పడ్డాను అనేది లైఫ్ లో చెప్పకూడదు. అది నేను మెయింటైన్ చేస్తాను ఇప్పుడు స్టార్టింగ్ టు ఎండింగ్. అందువల్ల నాతో తీసిన ప్రతి ప్రొడ్యూసరు నాతో మళ్ళీ సినిమా తీద్దాం, సముద్రం మంచోడు అనేది ఎప్పుడు ఉంటుంది అనమాట. సో అట్లా చేసుకోవటం వల్ల ఏంటంటే 2 సినిమాలు బాగా నా జీవితంలో ట్రాక్ తప్పినాయి. ఆ 2 సినిమాల వల్ల కొంచెం లేట్ అయిపోవటం, ఇబ్బంది పడటం, కరోనా రావటం, సరే ఇట్లా ప్రొడ్యూసర్లు అవటం వల్ల లేదు, మళ్ళీ నా ట్రాక్ని మళ్ళీ నేనే వేసుకోవాలి, నేనే ఖర్చు పెట్టుకోవాలని నేను ఇన్ని రోజులు సంపాదించుకున్న ప్రాజెక్టులు నేను ఆ ప్రాపర్టీస్ అమ్మి మళ్ళీ నేను అవన్నీ ఇప్పుడు ఈ 6 ప్రాజెక్టులో పెట్టడం, ఇలా జరిగింది. అంతే తప్పితే నమ్మక ద్రోహం కాదు. నమ్మక ద్రోహం అనేది మీకు సంబంధించి ఏం జరగలేదు. అలా జరగలేదు. కాకపోతే చిన్న చిల్లరగా మాట్లాడదా అని మనం పట్టించుకోవాల్సింది. అది కూడా ఏంటంటే సక్సెస్ ఉంటే ఒక రకంగా మాట్లాడతారు, సక్సెస్ లేకపోతే ఒక రకంగా మాట్లాడతారు. అవి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. పర్టికులర్ గా అనేది అయితే నాకు అలాంటి ఎఫెక్ట్ జరగలేదు.